వెల్కమ్ బ్యాక్. ఏఎస్ఐ మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. కొత్త పోలీస్ ఆఫీసర్స్ పేర్లు తెలుస్తున్నాయి. ఇది ఒకరిద్దరితో అయ్యే వ్యవహారం కాదని నిర్ధారించుకున్న సిఐడి ఏకంగా 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. బాధితులు కూడా ఒక్కొక్కరే ధైర్యంగా బయటకొస్తున్నారు. దీంతో ఈ దందాలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలీసుల అడ్డగోలు వడ్డీ వ్యాపారం కేసులో స్పీడ్ పెంచిన సిఐడి ఇంటరాగేషన్లో మోహన్ రెడ్డి చెప్పిన అధికారుల మీద దృష్టి పెట్టింది. దర్యాప్తునకు సహకరించమని నోటీసులు పంపింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చేలా అందుబాటులో ఉండాలని సూచించింది. సిఐ స్థాయి అధికారులను డీఐజీకి అటాచ్ చేయడం, ఎస్ఐ స్థాయి అధికారులను ఏకంగా సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిసింది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహన్ రెడ్డి అండ్ కోపై 9 కేసులు నమోదవడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. అందుకే స్వయంగా సిఐడి డీఐజీ రవివర్మ కరీంనగర్ వచ్చి దర్యాప్తు తీరును పరిశీలించారు. 2-3 రోజుల్లో వ్యవహారం ఓ కొలిక్కొస్తుందన్నారు. కెన్క్రెస్ట్ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రసాదరావు ఆత్మహత్యకు వడ్డీ మాఫియానే కారణమన్న ఆరోపణలపై కూడా సిఐడి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉన్నతాధికారులు ఇస్తున్న భరోసాతో కొత్తగా బాధితులు బయటకొస్తున్నారు. తాజాగా మల్యాల పోలీస్ స్టేషన్లో భోగలక్ష్మి అనే మహిళ కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదుతో మోహన్ రెడ్డి మరో 7గురిపై కేసు నమోదైంది. అన్ని కేసులను ఒకేసారి విచారించాలన్న మోహన్ రెడ్డి తరపు లాయర్ల విజ్ఞప్తిని కరీంనగర్ కోర్టు తోసిపుచ్చింది. ఇన్నాళ్లు భయపడ్డ మోహన్ రెడ్డి బాధితులంతా సంఘంగా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యారు. వారికి లోక్సత్తా, పౌర హక్కుల సంఘాలు అండగా నిలుస్తున్నాయి. అయితే మోహన్ రెడ్డి దగ్గర పెట్టుబడి పెట్టిన అధికారులు వారికి సహకరించిన వారి గురించి మాత్రమే విచారిస్తున్నారు తప్ప అతని వ్యక్తిగత ఆస్తుల మీద దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటివరకు మోహన్ రెడ్డి వెల్లడించిన ఆస్తుల విలువ 2-3 కోట్లకు మించడం లేదు. కానీ 100 కోట్ల ఆస్తులున్నాయన్నది ప్రధాన ఆరోపణ. సిఐడి ఈ కోణంలో దృష్టి పెట్టాలంటున్నాయి బాధితులకు అండగా నిలుస్తున్న సంఘాలు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్ని కేంద్రంగా చేసుకుని గత 10 సంవత్సరాలుగా ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్కు ఒక 100-200 మీటర్లలో ఆయన బినామీ ఫైనాన్స్ స్థాపించి కరీంనగర్ జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాలో అనేక సందర్భాల్లో డబ్బులు ఇచ్చిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏఎస్ఐ బినామీలపై దృష్టి పెట్టిన సిఐడి టాప్ 10 లిస్టు సంపాదించింది. ఈ గ్యాంగ్ గత 10 ఏళ్లలో జరిపిన లావాదేవీలపై రిజిస్ట్రేషన్ శాఖ సహాయంతో ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 500 ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు బయటపడ్డట్టు సమాచారం. అదే సమయంలో మోహన్ రెడ్డి ఇంట్లో లభించిన 3000కు పైగా ఫోన్ నెంబర్లపై దృష్టి పెట్టారు దర్యాప్తు అధికారులు. వీళ్ల ఆస్తుల చిట్టా కావాలంటూ జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు లేఖలు రాసింది సిఐడి బృందం. పూర్తి స్థాయిలో దస్తావేజులు అందితే అక్రమాస్తుల సంఖ్య 2000 వరకు ఉంటుందని అంచనా. వాటి విలువ 100 కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. కరీంనగర్ ఎస్పీ దగ్గర కూడా 50 దాకా ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్స్లో నమోదైన కేసులను త్వరలో సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఆస్తి పత్రాల సేకరణకు ఓ బృందం, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను విచారించేందుకు మరో బృందం, పెట్టుబడులు పెట్టిన వారిని ప్రశ్నించేందుకు ఇంకో బృందం, ఇలా పనిని విభజించుకుని సిఐడి ముందుకు సాగుతోంది. ఎవరెవరు మేమైతే 6-7 టీంలు ఫామ్ చేసి అన్ని వైపులా తిరుగుతున్నారు. ఒకటి మోహన్ రెడ్డికి పోలీసులు ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఒకటి. రెండోది ఈ విషయంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఫుల్ డీప్గా పోయి మొత్తం ఆయన మనుషులు బేనామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈయన వడ్డీ తిప్పడము, ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకోవడము, అవన్నీ కూడా మేము విచారిస్తాం. ఇక ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్పీ జనార్దన్ రెడ్డితో పాటు డీఎస్పీలు సంజీవ్ కుమార్, రంగరాజు భాస్కర్ రావులపై బదిలీ వేటు పడగా వారిని డీజీపీకి అటాచ్ చేశారు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులపై మరో 2 రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ డిపార్ట్మెంట్ పరువును బజార్న పడేసిందని భావిస్తున్నారు పోలీస్ పెద్దలు. ఇందులో ప్రమేయం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.